హైదరాబాద్ మెట్రో రైళ్లను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకే ప్రభుత్వం మెట్రో రైళ్లను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తీర్మానం పెట్టిన తర్వాత వివరించారు. ప్రస్తుతం 69 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం జరిగిందన్న సీఎం రెండో దశ ఫేజ్ 2A కింద 76 కిలోమీటర్లు, ఫేజ్ 2B 86.1 కిలోమీటర్ల మేర నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు రేవంత్ వివరించారు. ప్రజా ప్రయోజనాల కోసమే మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చామని సీఎం వివరించారు. మెట్రో విస్తరణ జరగాలి అనంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి విస్తరించాలి. విస్తరణకు అవసరమైన విధి విధానాలను కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలి అనంటే ఫేజ్ 1ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. మెట్రో 1ని ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది.